ఇన్స్పెక్టర్, నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చావా? నీ మనుషులంతా పోయారు, నీ వ్యాపారాలన్నీ పోయినాయి, మిగిలింది నువ్వు ఒక్కడవే. ఇలా దొరికేస్తానని అనుకోలేదు కదా? దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఎందుకంటే స్కెచ్ చేసింది నువ్వు కాదు, నేను. వద్దు సార్, ట్రై చేయకండి. ఆ రోజు నీ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశానన్నా. నేను మారాను అనుకున్నాడే తప్ప అసలే విషయం అర్థం కాలేదు వీడికి. ఇలాంటి డిపార్ట్మెంట్ లో ఉంటాం కరెక్ట్ కాదన్నా. నడి రోడ్డు మీద అన్నని ఎన్కౌంటర్ చేసి చంపాడన్న వీడు. ఇప్పుడు వీడిని మనం ఎన్కౌంటర్ చేద్దామన్నా. పరిగెత్తరా, పరిగెత్తరా నా కొడకా. నాలో పారిపోయేవాడు ఎప్పుడో చచ్చిపోయాడురా, ఇప్పుడు ఎదిరించి పోరాడేవాడు వచ్చాడు. నువ్వు కాల్చాలనుకుంటే ఇక్కడ కాల్చరా, కనీసం నా తమ్ముడు చూసి గర్వపడతాడు. వాడు సరిపోడరా నన్ను చంపడానికి. నువ్వు చంపుతావా? రాయ్, నువ్వు కాలుస్తావా? కాల్చు. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ అ మోడర్న్ వార్. ఇక్కడ బతకాలంటే చంపాలి. మీరందరూ పళ్ళు దగ్గరికి మీ అన్నయ్య ఎక్కడ? సరే, ఇది మీ అన్నయ్యకి ఇచ్చే. ఈ టైంలో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నయ్య, 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 రే అన్నయ్య ఎక్కడ? నీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి ఇందాక నా దగ్గరకు వచ్చాడ్రా. ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. పంపించమంటావా? నువ్వు వచ్చి తీసుకెళ్తావా? మా అన్నయ్యకి ఏమైనా అయితే? ఆ రోజు ట్రైన్ లేటుగా వచ్చిందిరా, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. ఈ రోజు చావు రైట్ టైంకి వస్తుంది. నువ్వు లేట్ అవ్వకుండా చూసుకో. అన్నయ్య ఎక్కడా? సారీ, చావు నీకంటే ముందే వచ్చే నీ అన్నను తీసుకెళ్లిపోయింది. అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే,
వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి. నేనుండగా మా అన్నయ్యకి ఏం కాదురా. అబ్బో, ఇద్దరిది ఒకటే రక్తం, ఒకటే పగ. ఇంతకీ ఏమంటావు? నువ్వు పోతే గాని మీ అన్న పోడంటావు. సరే, అలాగే కానీ రేయ్, ఈ పొగ్గ ఒంటి మీద చెయ్యేసి ధైర్యం చేశాడ్రా వీడు. వీడు నా చేతుల్లోనే పోవాలి. నేను సరెండర్ అయిపోతాను. ఇట్స్ ఎ మోడర్న్ వార్. సరెండర్ అయిపోతాను చెప్తున్నాను కదా. నేను సరెండర్ అయిపోతాను.
నాన్న ఉద్యోగం డ్యూటీలో తండ్రి చనిపోతే